సో గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి రష్యాకు సంబంధించి. సో రష్యాలో సరే సార్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అడ్మిషన్ ఏజెంట్స్గా తయారయ్యారనమాట. సో వాళ్ళకి మీరు కానీ అడ్మిషన్ చేశారనుకోండి, స్టూడెంట్స్ అక్కడ ఏదో చదువుతున్నారు, వాళ్ళకు బీభత్సమైన నాలెడ్జ్ ఉంటుంది, బీభత్సమైన ఇన్ఫర్మేషన్ ఉంటుందని మీరు కానీ వాళ్ళతో మూవ్ అయ్యారనుకోండి. సో మీరు ఏదో తక్కువ బడ్జెట్ అవుతుంది, కన్సల్టెన్సీ ఫీజులు ఉండవు, ఇంకా వెరీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది అనుకుంటారు. రియాలిటీ అది కాదండి. వాళ్ళకి నాలెడ్జ్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ. ఓకేనా, వాళ్ళు చదివే యూనివర్సిటీస్ వేరు, మీరు ఇచ్చే కాలేజీలు వేరు. ఎవడికో అడ్మిషన్ వాడికి మీరు అడ్మిషన్ చేయమన్నారు అనుకోండి, వాడు పోయి ఇంకొకటికి ఇస్తారు అడ్మిషన్, వాడు పోయి ఇంకొకటికి ఇస్తారు. ఆ తర్వాత ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండరు. అలా చాలామంది రష్యా నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఒక ప్రాపర్ ఏమీ ఇన్ఫర్మేషన్ లేక. సో మీకు ఏదో 50,000 60,000 తగ్గుద్దని అలా మూవ్ అయ్యారనుకోండి, తర్వాత టోటల్గా 1 year వేస్ట్ అవుతుంది, అమౌంట్లు వేస్ట్ అవుతుంది, 5-6 లక్షలు లాస్ అవుతాయి. మీరు 50,000 సేవ్ చేయాలంటే 5-6 లక్షలు లాస్ అవుతారు. సో కాబట్టి డెసిషన్ తీసుకునే ముందు స్టూడెంట్స్ని ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయకండి. ఓకేనా.